ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆ మరుక్షణం నుంచి జగన్పై ఆవిడ విరుచుకుపడుతున్నారు. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా ఆవిడ మళ్ళీ విరుచుకుపడడం జరిగింది. సో ఇలా ఎందుకు ఆవిడ చేస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే మరుక్షణం నుంచి కూడా అటాకింగ్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి పైన. దానికి ముందు కూడా ఉంది, అంటే బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం కూడా ఇంకా ఎక్కువైపోయింది. సో రీసెంట్గా విశాఖలో జరిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా ఆవిడ కామెంట్స్ చేశారు డైరెక్ట్గా. సో అంటే అన్నయ్య మీద ఇలాంటి డైరెక్ట్ కామెంట్స్ చేయడం ఏ విధంగా చూడాలి అంటారు వైఎస్ షర్మిలని? అంటే మీ క్వశ్చన్లోనే ఒక చిన్న సాఫ్ట్ కన్సర్న్ ఉన్నట్టుంది. అన్నయ్య ఇంట్లో, అది రాజకీయాల్లో కాదు. తమ్ముడే అది కూడా పక్కన పెడితే, ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్లో కూడా చూశాను, అన్నయ్యను చూడకుండా అట్లా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలా షీజ్ మై ఎల్డర్ డాటర్, నాకు పెద్ద కూతురు లాంటిది, తను నాకు చెల్లి కాదు అని చెప్పారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పర్టికులర్గా వైసీపీ వాళ్ళు అయి ఉండొచ్చు నేను అనుకోవడం. సో ఇప్పుడు షర్మిలా గారు పీసీసీ చీఫ్ ఏపీకి, అదొక బలమైన బరువైన బాధ్యత. నెక్స్ట్ పీసీసీ చీఫ్ అంటే అక్కడ పదవి, ఎస్పెషల్లీ ఆంధ్రాలో పదవి లేదు, అధికారం ఏమీ లేదు. మిగతా ప్రతిపక్షాలతో పాటు ఈమె ఒక ప్రతిపక్షం, ఒక్క సీటు కూడా లేకపోయినా. జనసేన కూడా ప్రతిపక్షమే, ఒక్క సీటు కూడా లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కదా. అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదంటే ఇంకెవరు సమ్మెక్స్ బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు ముఖ్యమంత్రి ఉన్నా ప్రభుత్వం మీద దుయ్యబట్టాలి. ఏ ప్రతిపక్షమైనా కారణం ప్రభుత్వం ఎందుకు దుయ్యబట్టాలి? వాళ్ళ ప్రభుత్వం బాగలేదు, వాళ్ళ ప్రభుత్వ పరిపాలన బాగలేదు, ప్రభుత్వ పరిపాలన స్వార్థంగా ఉంది, ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఈ డాష్లు ఉన్నాయి, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మేము పరిపాలన చూపిస్తామని అడిగే పద్ధతి. అది ఎవరైనా సహజం. సో అక్కడ అన్నయ్య, అమ్మ, నాన్న అని కాదు. అక్కడ ఏ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం లేదా జగన్ గారి ప్రభుత్వం అని అంటారు. అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరుంటే వాళ్ళని విమర్శించాలి. ఆవిడ పని అది. ఆవిడే కాదు, ఎవరైనా సరే. ఎక్కడున్నప్పుడు ఏం చేశారు? తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు విమర్శించారు, రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదు, లేకపోతే అసదుద్దీన్ గారిని విమర్శించలేదు, లేదా బండి సంజయ్ గారిని విమర్శించలేదు. ఎందుకు చేయలేదు? ప్రభుత్వం ఎవరిది ఉంటో వాళ్ళ మీద విమర్శిస్తారు, అది కామన్. అది అక్కడ పైగా ఇవి పీసీసీ చీఫ్ మళ్ళీ పార్టీని సమాయత్తం చేయాలి. పార్టీ ఏదైతే ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయినట్టు అయిపోయిందో, ఏదైతే పడిపోయిందో దాన్ని కాస్తైనా పైకి లేపే ప్రయత్నం చేయాలి. ఈవిడైతేనే పైకి లేస్తుంది, ఈవిడైతేనే మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే గత 2014-19 గట్రా చూసుకుంటే 100 కన్నా తక్కువ ఓటింగ్ వచ్చిందని కూడా దారుణంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ని. ఇంకా 101.33 ఎంతో వస్తే ఇది 1.28 వచ్చిందంట కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ కదా. అంత దారుణంగా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ని ఒక స్థాయికి తీసుకురావాలి. ఇప్పుడు కాకపోయినా 2029లో అయినా కొన్ని సీట్లు గెలుచుకునేలాగా కాంగ్రెస్ని మళ్ళీ బతికించుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే అధిష్టానం కూడా నిర్ణయం తీసుకొని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అయితేనే మళ్ళీ మనకి కాంగ్రెస్ని పునర్వైభవం అని అనకూడదేమో, అంటే ఆ స్థాయిలో రాకపోయినా కాంగ్రెస్ మళ్ళీ బతికి పైకి లెగుస్తుంది అనే ఆలోచనలో ఈవిడ కోరుకోకపోయినా, ఈవిడ అడగకపోయినా, ఈవిడ పైగా ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయని కుటుంబ సభ్యుల మీదే మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుందని ఉద్దేశమో ఏంటో పాపం షర్మిలా గారు కూడా ఏఐసీసీలో కీలక పదవి ఆశించారు, అడిగారట కూడా. బట్ వాళ్ళు లేదు, మీరు మరలా రాజశేఖర రెడ్డి 2 సార్లు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. బట్ 2వ సారి దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. బట్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వచ్చే దుమారం ఏదైతే ఉందో అది వేరే స్టోరీ. రాజశేఖర రెడ్డి గారికి పీసీసీ చీఫ్గా ఎంత బాగా ఇది ఇచ్చిందో, 2వ సారి ముఖ్యమంత్రి 2009లో అయినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే చెప్పారో వాళ్ళకే బీఫామ్స్ ఇచ్చింది అధిష్టానం కూడా. అప్పట్లో పెద్ద సెన్సేషన్ కూడా. సుమారుగా 294 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉంటే, నియోజకవర్గాలు బైఫ్రికేట్ అవ్వకముందు 294 గాను కేవలం 77 స్థానాలు 87 స్థానాలు కేవలం రాజశేఖర రెడ్డి గారు ఎవరెవరికైతే సూచించారో వాళ్ళకే ఇచ్చిందంట అధిష్టానం.
అంటే అంత ప్రాధాన్యత ఇచ్చేది రాజశేఖర రెడ్డి గారికి. సో అది తర్వాత 2009లో పెద్ద డిజాస్టర్, ఆయన కూలిపోవడము, అదే ఫ్లైట్ కూలిపోవడం ఇవన్నీ జరిగాయి, పక్కన పెట్టండి. సో ఇప్పుడు మళ్ళీ మీకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాము. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అది చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు కూడా మీకు కాంగ్రెస్ తరపున ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు కాంగ్రెస్ని బతికించండి, ప్రజలకు మేలు చేయండి, మీరు ఏ డెసిషన్స్ తీసుకుంటారో తీసుకోండి, ఎటువంటి స్టేట్మెంట్లైనా ఇవ్వండి, పార్టీ ప్రతిష్టకి భంగం కలగకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. సో అంటే ఇక్కడ తెలంగాణలో పీసీసీ చీఫ్గా ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా వెళ్ళారో అంతే అగ్రెసివ్గా ఇప్పుడు షర్మిల గారు వెళ్తున్నారని అనుకోవచ్చా? అందుకేనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్నయ్య మీద కామెంట్స్ చేయడం? సో ఒక క్రిస్టియన్వి అని చెప్పుకున్న నువ్వు మణిపూర్లో అల్లర్లు జరిగితే ఏం మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అనుకో డైరెక్ట్గా అడిగారు. అంతేకాకుండా ఇప్పుడు విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కూడా ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు అవుతున్నాయి, ఏపీ ప్రయోజనాలని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేశారు అనేటువంటి కామెంట్స్ చాలా రేర్ కామెంట్స్ అవి. సో అంటే ఇలాగ చేయడం షర్మిల లేదండి. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆవిడ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడారు, పర్సనల్గా మాట్లాడలేదే. ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని మాట్లాడలేదే, ఆయన మీద 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారని మాట్లాడలేదే. కేవలం ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడింది. మణిపూర్ అల్లర్ల గురించి అది పెద్ద సెన్సేషన్ కాదు, వాస్తవమే. నెక్స్ట్ 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు 2017 నుంచి స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు. ఏమని? చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్న వ్యక్తి, చంద్రబాబు బీజేపీకి అమ్ముడుపోయారు, వాళ్ళు ఏది చెప్తే అదే. ఇన్నేళ్ళు అయింది కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయారు, స్పెషల్ ప్యాకేజీలు తెచ్చుకోలేకపోయారు, ప్రకటించిన రైల్వే జోన్ కూడా ఏమీ చేసుకోలేకపోయారని చంద్రబాబు గారిని ఊరిగా రెచ్చగొట్టి విమర్శలు దుమారం రేపేశారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి 5 ఏళ్ళు అయిపోయిందిగా, ఏది స్పెషల్ స్టేటస్, ఏది స్పెషల్ ప్యాకేజ్? ఎందుకు బీజేపీతో మాట్లాడలేదు? ఎందుకు బీజేపీ ఎప్పుడు వెళ్ళినా కూడా బీజేపీతో వెళ్ళి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహము అలాగే ఏవో గిఫ్ట్లు ఫ్లవర్ బొకే ఒకటి ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చేయడమేనా? వీళ్ళు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గొంతు లేపడం జరిగింది, అధికారంలోకి వచ్చాక అసలు అదే. ఇప్పుడు షర్మిలా గారు కూడా ఇప్పుడు మళ్ళీ అందరూ ఏమంటారంటే మీ క్వశ్చన్లోనే ఉంది అన్నయ్య కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా మీరు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు, ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమని చెప్పారు? ఈ నవరత్నాలతో పాటు ఏమని చెప్పారు? మద్యపాన నిషేధం అని చెప్పారు, స్పెషల్ స్టేటస్ తెప్పిస్తామని చెప్పారు, మెడలు వంచైనా తెప్పిస్తామని చెప్పారు, అలాగే చాలా చెప్పారు. కంపల్సరీగా ఇయర్లీ జాబ్ మేళా ఉంటుందని చెప్పారు. ఏవి ఇవన్నీ? సో ఇప్పుడు ఆవిడ ప్రశ్నిస్తుంది కాబట్టి అన్నయ్యను చూడకుండా, అదే అన్నయ్య ఎందుకు అవుతారు? ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి ఉన్నా, లేదంటే బండి సంజయ్ గారు ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా విమర్శించాల్సిందే. విమర్శించే పద్ధతి కూడా కరెక్టే. ఆవిడ పర్సనల్గా ఏమి వెళ్ళట్లేదుగా. అవును, ప్రతిపక్ష నేతగా ఆవిడ ఏవైతే అడగాలో అధికారంలో ఆవిడ ఏమన్నారు? మీరు ఇన్ని నేరం చేశారు, క్విడ్ ప్రోకో చేశారు, ఇన్ని లక్షల కోట్లు తినేశారని ఏమనలేదే. అలా అనలేదు. కేవలం ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలు మాత్రమే వేలెత్తి చూపిస్తున్నారు ఆవిడ. ఆవిడ అనేది వాస్తవమే కదా. ఒక క్రిస్టియన్గా ఉండి మీరు ఎంతవరకు న్యాయం చేశారు, లేదా దళితులకి ఎంతవరకు న్యాయం చేశారు, అవన్నీ రాసి పెట్టుకొని మరి పాయింట్అవుట్ చేస్తుంది, తప్పేముంది అందులో. సో ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన కామెంట్స్ గురించి అయితే వైసీపీ సకల శాఖ మంత్రులు కావచ్చు, అందులో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కొంతమంది మాట్లాడారు. డైరెక్ట్గా షర్మిలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కొన్ని గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి ఈ కామెంట్స్కి సంబంధించి అంటే ఏపీ ప్రయోజనాల్ని కేంద్రం ముందు తాకట్టు పెట్టేశారు అని అనడం, కుమ్మక్కు రాజకీయాలు చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి అటాక్ వస్తుంది ఏంటని చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లోనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.